వెల్కమ్ టు జీకే హౌస్. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పార్ట్లో భాగంగా మనం ఆల్రెడీ చాలా టాపిక్స్ డిస్కస్ చేసినాం. అందులో పర్సంటేజ్ ఒకటి. ఇవాళ వచ్చేసి మనం పర్సంటేజ్లో ఇంకొన్ని ప్రాబ్లం చూద్దాం. సో ఇంత క్లాస్లో కొన్ని చూసాము. సో నెక్స్ట్ పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ అండ్ పర్సంటేజ్లో మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ ఒకసారి చూద్దాం. చూడండి. ఓకే, రైట్. ఈ టాపిక్ రిలేటెడ్గా నీకు ప్రాఫిట్ అండ్ లాస్ కానీ డిస్కౌంట్ ఎవ్రీథింగ్ డిపెండ్ అపాన్ పర్సంటేజ్. ఓకేనా? అందుకోసం ఒకసారి క్లారిటీగా వినండి. రైట్. సో 8% ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ స్కూల్ రిమైండర్ ఆబ్సెంట్. ఓకే, 8% ఆఫ్ స్కూల్స్ రిమైండర్ ఆబ్సెంట్. ఓకేనా? 8% ఆఫ్ స్కూల్ ఆబ్సెంట్ ఆన్ ఏ డే ఇఫ్ 1633 attend the school on that day. How many remainder absent? ఒక స్కూల్లో 8% ఆబ్సెంట్ అయ్యిళ్ళు. అంటే ఎంత పర్సెంట్ ప్రజెంట్ అయ్యిళ్ళు? 92% ప్రజెంట్ అయ్యిళ్ళు. అంతే కదా? సో 92% ప్రజెంట్ అయ్యిళ్ళు, 8% ఆబ్సెంట్ అయ్యిళ్ళు. 100కు అంతే లెక్కే అది. సో ఇందులో ఆబ్సెంట్ అవ్వాలి ఎంతమంది? 1633 ప్రజెంట్. 1633 is the present. How many members are absent? Very simple. Take absent is x. Absent is x. Simply do cross multiplication. 1633 into 8 by 92. So it is 4 2 ja 8, 4 2 ja 8, 4 3 ja 4 3 ja 21 is a prime number, so it is not possible. Better to take 163. So 23 7 ja, ఎందుకంటే 2 7 ja 14. సో ఈ 2 ప్లేస్లో చూసుకుంటే 14 కనుక అరౌండ్ 7 చెక్ చేద్దాం. 7 3 21, 2 2 14, 14 2 16, 161. 23 7 ja 161. 2 రిమైండర్. మళ్ళీ కట్ చేసుకుంటే 23 1 ja 23. Therefore 71 into 2, 71 into 2, that should be 142. 142 స్టూడెంట్స్ ఆర్ ఆబ్సెంట్. మొత్తం క్లాస్లో 100 ఉంటుంది. ఎప్పుడైనా 100% ఉంటుంది. అందులో 8% రాలేదు, 92% వచ్చినట్టు. ఆ వచ్చింది 16,033 మంది అయితే రాని వాళ్ళు ఎంతమంది అంటే ఈ మెథడ్ వేస్తే సరిపోతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్, అండ్ ఇంక్రీజింగ్ ద ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ 14%. ఒక ఆర్టికల్ యొక్క విలువను పెంచేసిళ్ళు, 14% పెంచిళ్ళు. పెంచినంటే అడిషన్, శాతానికి 100% యాడ్ చేస్తే 114% అన్నట్టు. అది ఇట్ బికమ్స్ 1995. 1995. ఓకే, ఇది ఎంత అయింది? 1995 అయింది. వాట్ ఈజ్ ఇట్ ఒరిజినల్ ప్రైస్? అంతే. మనకు చేయాల్సింది అన్ని క్రాస్ మల్టిప్లికేషన్కు సెట్ చేసుకుంటే సరిపోతుంది. చేద్దాం. ఇప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1995 ఇంటూ 100 బై 114. 114. సో బెటర్ టు టేక్ 250 జా, మళ్ళీ 2 5 జా 10, అంటే 1 రిమైండర్ 2 7 జా 50. రైట్. సో 19 పాసిబుల్ అవుతుంది, బికాస్ 19 3 జా 57, 19 1 జా 19. 0 పెట్టుకోవచ్చు ఇక్కడ. 0 పెట్టుకుంటే 19 5 జా 95. మళ్ళీ 3 డివిజబిలిటీ రూల్. 5 + 1 6. 6 అనేది 3 టేబుల్లో పోతుంది. దేర్ఫోర్ 3 1 జా 3, 3 3 జా 9, 3 5 జా 15. 3 5 జా 15. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 35 into 50. ఎందుకంటే ఇక్కడ 50 అట్లే ఉంది. ఆ 50ని మల్టిపుల్ చేస్తే 35 into 5,
5 5 25, పైలా 2, 5 ముళ్ళ 15, 15 2 17, 1750 ఉందా ఇక్కడ? ఎస్, ఇది దాని ఒరిజినల్ ప్రైస్. ఈ ఒరిజినల్ ప్రైస్ మీద వాళ్ళు ఎంత శాతం పెంచిళ్ళు? 14% పెంచి ఆయన అమ్ముకోవడం వల్ల ఆయనకు 1995 రూపాయలు అమ్మిండు. అమ్మడం వల్ల పెంచడం వల్ల ఎంత కమ్మినట్టు? 1995 రూపాయలకు అమ్మిండు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఆన్ డిక్రీజింగ్, ఇక్కడ ఆయన తగ్గించిండు పాపం. ఆర్టికల్ ప్రైస్ ఆఫ్ 6%. తగ్గించినట్టు 100 తీసేయాల్సిందే గుడ్డిగా, మళ్ళీ కొత్త లెక్కలు ఏం లేదు. 19 - 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 94, 94. సో ఇట్ బికమ్ 1550. అంటే 94% 1551 అయింది. అయితే ఒరిజినల్ ప్రైస్ ఎంత? ఎప్పుడైనా 100% ఎంత? సింప్లీ డూ క్రాస్ మల్టిప్లికేషన్. అప్పుడు ఏమవుతుంది? x ఈజ్ ఈక్వల్ టు 551 × 100/94. చూద్దాం. 2 4 జా 8, 2 7 జా, మళ్ళీ 250 జా 47 ప్రైమ్ నెంబర్ కనుక బెటర్ టు చూస్ అనదర్ వన్. 47 3 జా 7 3 21, పైలా 2, 3 4 12 1 14, 141. రైట్. 141. 47 1 జా 47, 2 జా 141, 3 జా 141. 141 అంటే 155 - 141. దట్ షుడ్ బి 4 and 1. ఇది కూడా 141. మళ్ళీ కూడా 141 వస్తుంది రిమైండర్ కూడా. సో ఆన్సర్ షుడ్ బి 33. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఈ 33ను 50 మల్టిపుల్ చేస్తే వచ్చేది ఆన్సర్. 33 × 50, 33 × 50. 5 ముళ్ళ 15, పైలా 1, 5 ముళ్ళ 15 1 16, 16. మనం ఒక 0 తీసేసినాం. ఆ 0 కంపల్సరీ పెట్టాలి, మర్చిపోవద్దు. అది ఎక్కడొచ్చింది? 1650 ఉన్నదా? ఎస్, 1660. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆల్ ఆర్ వెరీ ఈజీ కాన్సెప్ట్స్. పర్సంటేజ్ అయితే నువ్వు ఏదైనా వేసుకోవచ్చు. ఇక కొన్ని దీనికి రిలేటెడ్ అన్నిటికీ మాత్రం మనకి ఇదే క్రాస్ మల్టిప్లికేషన్ వచ్చేట్టే చెప్తాను. మ్యాక్సిమం నేను చెప్పే క్లాసెస్ అన్నీ కూడా ఈజీ మెథడ్లోనే ఉంటాయి. ఓకేనా? అది ఈజీ మెథడ్ లేనప్పుడు నేను ఎక్కడ నేర్చుకోవాలనే చెప్తాను నేను. ఓకే, రైట్. రేణు రెడ్యూస్డ్ హర్ వెయిట్ బై 15%. ఇఫ్ షీ నౌ వెయిట్ ఈస్ 52.7 kgs. 52.7 అంటే 700 గ్రాములని మీనింగ్ ఇండైరెక్ట్గా. ఎందుకంటే 1 kg ఈజ్ ఈక్వల్ టు 1000 grams. వాట్ ఈజ్ అవర్ ఎర్లియర్ వెయిట్? పాపం ఆమె ముందు కొంచెం వెయిట్ ఎక్కువ ఉండే, ఏదో ఇక అవి వాడి కొంచెం వెయిట్ తగ్గింది. ఆమె ఎంతకు వచ్చింది? 52.7కు వచ్చింది. అయితే ఆమె ఎర్లియర్ వెయిట్ ఎంత అని అడుగుతుండు. అంటే ఏమైంది? సో 15% తగ్గింది. ఎంత తగ్గింది ఆమె? 15% అంటే 85%. ఇక మళ్ళీ ఏసుడే లేదు. ఇక 80%కి 82.5 అయితే 100%కి ఎంత? మనకు పెద్దగా రిస్క్ ఏం లేదు. ఓకే, సింప్లీ డూ క్రాస్ మల్టిప్లికేషన్. సో x ఈజ్ ఈక్వల్ టు 52.7 × 100/85. చూద్దాం. ఇదేమవుతుంది? 5తో కదా చూస్తే 5 20 జా 5 1 జా 5 7 జా 17. ఓకే, 17 ఒకట్ల 17, 17 మూల్ 51, మళ్ళీ ఒకటి మిగిలింది. కానీ నువ్వు పాయింట్ దాటడం కనుక పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? 3.1 × 20. ఈ పాయింట్ తర్వాత ఒక డిస్పోయింది 0, ఇది ఎగిరిపోయింది. అప్పుడు 31 × 2. 31 × 2 అంటే 2 1 2, 2 3 6, 62 kgs. పాప ఆమె ముందు ఎంత ఉండే? 62 kgలు ఉంటే తర్వాత యోగా మెడిటేషన్ చేసి ఆమె తగ్గి 15% తగ్గి 52.7 కిలోలకు వచ్చింది ఆమె. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే 2 candidates contested at elections. ఇద్దరే పోటీ చేస్తున్నారు. సో one of them secured
58 ఓట్స్, 58% ఓట్లు. ఒక ఆయనకు ఎన్ని ఓట్లు వచ్చినాయి? 58% వచ్చినాయి. అంటే ఒక ఆయనకు 58% వచ్చినాయి అంటే ఇంకొక ఆయనకు ఎంత వస్తుంది? 42 వస్తుంది. 100ల 58 కానీ పోతే 40, ఇద్దరే అన్నారు. చెల్ల నోట్లు గిల్ల నోట్లు ఏం చెప్పలే ఇక్కడ, మళ్ళీ మర్చిపోద్ది అది. అప్పుడు తీసేసుకుంటే ఎంత వస్తుంది? ఇది 16% తేడా. తేడా ఎంత? 16%. తేడా 16%. ఓకే. సో అండ్ won by elections by a margin of 2560. 2560 ఓట్ల తేడాతో గెలిచిండు. ఎంత తేడాకు? 16%. అయితే మొత్తం పోలైన ఓట్లు ఎన్ని? మొత్తం పోలైన ఓట్లు ఎన్ని అడుగుతుండు. సో 16%కి 2560 అయితే 100%కి ఎంత? వెరీ సింపుల్. 256 ఇంటూ 100/16 వేర్ x ఈజ్ ఈక్వల్ టు ఏం లేదు, మనం చేయాల్సింది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాము. సో ఇక్కడ ఏమవుతుంది? 16 ఒకట్ల 16, 16లో 256. సో 16000. ఎందుకంటే 16 తర్వాత ఇదొక 0 ఒక 0. 16,000 ఓట్లు. ఆన్సర్ ఎంతమ్మా? 16,000. ఈ 16,000 ఓట్ల మెజారిటీతోనే ఉన్న ఓట్లలో ఆయనకు వచ్చిన 58%కి మెజారిటీ 2560 ఓట్లు వచ్చినాయి. అది మర్చిపోవద్దు. ఓకే, రైట్. నెక్స్ట్, a price of an article increased by 20%, then how much percent must be new value to decrease to restore it to former value? ఇట్లాంటి ఏం లేదు, కొంచెం ఆలోచించాలి. ఫస్ట్ ఏం చేసిండు ఆయన? 100కి ఎంత అయింది? అది 120 అయింది. 120 ఎంత పెంచిండు? 25% పెంచిండు. ఓకేనా? సో మళ్ళీ ఏం కావాలి? ఇది ఫార్మ్. ఇక్కడ 100 రావాలి, ఇక్కడ 100 రావాలి అంటే వాళ్ళు ఏం చేయాలి? సో ఏంది? ఇక్కడ 25% పెంచిండు. 100లో 25%, 120 అయింది. మరి 120లో ఎంత శాతం? 125లో 25% ఎంత? ఎంత శాతం? 25% తగ్గియాలి. 120లో ఎంత పర్సెంటేజ్ తగ్గియాలి? 25% తగ్గియాలి. అప్పుడు అది ఎంత? అంటే 100కి రావాలి. తేడా 100 కదా. ఈ తేడా ఇది 100కి రావాలంటే 25 తేడా రావాలి. 25 రావాలంటే, ఎందుకంటే 120ను ఎంత తగ్గియాలి? 100 తగ్గియాలి. అంటే ఎంత? 125 - 20, 100 వచ్చేసి 25, 25 వచ్చింది. అప్పుడు ఆన్సర్ వచ్చేసి ఇప్పుడు చూడు, 25/125 ఇంటూ 100%. అంతే కదా. ఈ 125లో 25 ఎంత పర్సంటేజో అంత పర్సంటేజ్ కనుక తగ్గిస్తే అది 100కి వస్తుంది. ఏం లేదు, 100 125 చేసిండు. 120ను 100 చేయాలంటే ఏం చేయాలి? ఏం చేయాలో చూద్దాం. 25 ఒకట్ల 25, 25ల 5 ఒకట్ల 5 20ల అంటే 20%. అర్థం కాలేదా? ఏం లేదు, ఇది 20% తగ్గిస్తే అయిపోతుంది. 125లో 25% కనుక తగ్గిస్తే నీకు మళ్ళీ అది 100కి వస్తుంది. ఏం లేదు, ఫస్ట్ 125 - 25 అంటే తేడా 25 వచ్చింది. 25 తగ్గియాలంటే మళ్ళీ 25% కాదు అక్కడ. 25 ఈజ్ ఏ నెంబర్, 25 ఈజ్ ఏ 25 ఈజ్ ఏ నెంబర్. సో 25/125 ఇంటూ 100 చేస్తే నీకు వచ్చేసి 20%. అది 20% కనుక రెడ్యూస్ చేస్తే సరిపోతుంది. రైట్. A piece of an article reduced 10% by how much percentage its value increased to restore it? Farmer value. Farmer value. ఏం లేదు, ఇక్కడ 100 ఉన్నది ఎంత చేసిండు పాపం ఆయన? 90 చేసిండు. మళ్ళీ 90 ఎంత కావాలి? 100 కావాలి. ఈ 90 ఎంత కావాలి? 100 కావాలి. అప్పుడు ఏం చేస్తాం? తేడా వచ్చేసి 10%. 10%. తేడా ఎంత బేట?
10%. అంతే. ఇక్కడ ఏంటంటే అప్పుడు ఇక్కడి నుంచి ఇటు పై నుంచి కిందికి వేసినాం, కానీ ఇప్పుడు ఏం చేయాలి, 100 మైనస్ 90 వేస్తే 10 వస్తుంది. సో ఈ 90లో 10% ఎంతో వేస్తే అంత తగ్గిస్తే సరిపోతుంది కదా, అంత పెంచుకుంటే సరిపోతుంది. 90లో 10 ఎంత పర్సంటేజ్ అది తీసుకోవాలి. 10 ఈజ్ ఎ నెంబర్, నాట్ ఏ పర్సంటేజ్. అక్కడ 25, ఇక్కడ వచ్చిన 25 పర్సంటేజ్ కాదు, నెంబర్ అది. సో 10/90 ఇంటూ 100. 0 0 పోయింది. 100 it should be divided by 9. 9 1 ja 9. 1 0. 9 1 ja 9. ఓకే, 1 రిమైండర్. సో ఏమవుతుంది, 11 మిక్స్డ్ 1/9%. 11 మిక్స్డ్ 1/9% ఆ వాల్యూను కనుక పెంచితే మళ్ళీ ఏమవుతుంది, అది 100కు వస్తుంది. ఓకేనా, ఇది చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది, చూడండి, కొంచెం గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకే, రైట్. ఇంతకుముందు ఈజీ ఉంటాయి, ఇవి వచ్చే వరకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాయి ఇట్లాంటి ప్రాబ్లమ్స్. ద ప్రైస్ ఆఫ్ షుగర్ rise 20%. By how much percentage of a housewife should be reduced consumption of sugar so as not to be increase the expenditure? Not to be increase the expenditure. ఏం కావాలి, 100 ఉన్నది, ఎక్స్పెండిచర్ ఎంత 100. ఈ ఎక్స్పెండిచర్ 100 ఎంత అయింది, 125 అయింది. ఈ 125 ఎక్స్పెండిచర్ మళ్ళీ ఎంత కావాలి, మళ్ళీ 100 కావాలి. 100ది 125 అయింది, అవన్నీ మర్చిపోండి. ఇక్కడ 100ది ఎంత అయింది, ఏమన్నారు ఇక్కడ, షుగర్ ఆమె షాయన వేసుకొని స్వీట్ వేసుకొని ఏమైనా వేసుకొని జ్యూస్ వేసుకొని 100ది 125 అయింది. ఈ 125ని మళ్ళీ ఏం చేయాలి, మనం 100కే తెచ్చుకోవాలి, కొత్తగా ఏం ఆలోచించకు. 125ని 100కే తెచ్చుకోవాలి. అప్పుడు ఎంత పర్సంటేజ్, ఆల్రెడీ ఇంతకుముందు వేసిన ప్రాబ్లమే. 125 అంటే 20%. 125ని మళ్ళీ తేవాలంటే ఏమవుతుంది, తేడా 25. ఈ 25 అనేది 125లో భాగం చేసుకుంటాం. అప్పుడు వచ్చేసి 100/5, దట్ షుడ్ బి 20. ఇది 20%. ఎక్కడుంది 20%? ఇదే ఆన్సర్. ఓకేనా, ఎట్లాంటి కన్ఫ్యూజ్ కాకండి. క్వశ్చన్ ఎట్లా అడిగినా కూడా మనం దాన్ని మన అనుగుణంగా స్ప్లిట్ చేసుకుంటే సరిపోతుంది. మ్యాక్సిమం 99.9% ఈ కాన్సెప్టే ఉంటుంది, కొంచెం తేడా ఉంటుంది, అవి చూసుకుందాం అది. ఓకేనా, రైట్. వాట్ ఈజ్ wheat is cheaper than rice 20%, but what percent of rice cost earlier than wheat? Okay, so wheat is cheaper than rice. అంటే రైస్ 100 ఉంటే వీట్ ఎంత ఉంటుంది, 80 ఉంటుంది. సో ఇక్కడ ఏం చేయాలి, 80 అనేది 100% ఎంత అవుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, 20 తేడా ఎంత, 20 తేడా ఎంత, 20 అంతే కదా. ఇక్కడ 100 మైనస్ 20, ఇది 20% తేడా. మరి పెరిగితే ఎంత అవుతుందని మీనింగ్ అక్కడ. వీట్ ఈజ్ చీపర్ రైస్ బై 20%. 20 అంటే అవుతుంది 100లో 20 అంటే అంటే వీట్ 100 రూపాయలు ఉంటే రైస్ 80 రూపాయలు. రైస్ బై అంటే ఇక్కడ రైస్ 100 అయితే వీటి 80 రూపాయలు అనుకో. ఒకవేళ ఇది 100లో ఇది ఎంత శాతం, 100లో 80 ఎంత తగ్గింది అనేది కావాలి. 100లో 80 అంటే 20%. 20/80 ఇంటూ 100. 21 24 1 4 25 అంటే 25% తేడా. తేడా ఎంత, 25%. ఒకవేళ దీంట్లో ఇంక్రీజింగ్ పర్సెంటేజ్. సో రైస్ కాస్ట్లియర్, కాస్ట్లీ ఎంత, 25% కాస్ట్లియర్. ఓకేనా, రైట్. నెక్స్ట్, రైస్ కాస్ట్లియర్ దెన్ 20%. వాట్ ఈజ్ చీపర్, వీట్ చీపర్ దెన్ రైస్, వాట్ పర్సంటేజ్? సో ఇది 100, ఇది 120, ఇది మళ్ళీ నీకు 100 కావాలి అంటే ఎంత, ఇది 20, ఇది 20%, ఇది 20%. ఓకే, వీట్ cheaper than rice. Rice is costlier than wheat by 20%, 120. So what in wheat is 120 అంటే 20. 20/100
మళ్ళీ ఇదే తీసుకుంటాం కదా మనం 120 ఇంటూ 100. వెరీ సింపుల్. మళ్ళీ ఒకసారి మర్చిపోండి, ఏం లేదు. ఈ 120లో 20% అంతా కూడా అంతకుముందు 20లో 80 అనుకున్నాం ఇంతకుముందు ప్రాబ్లంలో కూడా. ఒకసారి చూడండి ఇక్కడ ఏమైంది 20/80 20/80 వేసుకున్నాం. ఇక్కడ కూడా అదే చేయాలి. ఈ 20/120 ఊకి ఇలానే చెప్తా అంటాడు మనకి ఎగ్జామినేషన్. అసలే ప్రాబ్లమ్స్ కొన్ని చేసి ఉంటాం, బ్రెయిన్ యాక్టివిటీ దానికి ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతుంది, కొంచెం వర్క్ తగ్గుతుంది కనుక అక్కడే మనకు ప్రాబ్లం అవుతుంది. ఓకే రైట్, అది చూసుకోండి. 26 100/6 అంటే 100/6 100/6 6 1 6 4 మిగులుతుంది. 6 36 16%, 16 పాయింట్ సంథింగ్ పర్సెంటేజ్. సో ఇది ఒకటే ఉంది, ఇంకేమైనా ఉంటేనో మళ్ళీ డివిజన్ చేసుకోవాలి అవసరం లేదు, ఎందుకంటే 16.66 సంథింగ్ వస్తుంది. బట్ ఏంటంటే మనకి ఇక్కడ ఒకటే ఛాయిస్ ఉంది కనుక 16 మిక్స్డ్ 2/3 is our answer. 16 mixed 2/3 our answer. Next, in an examination, a student get 32 marks and failed by 20 marks. పాపం మనకి 32 మార్కులు 32% మార్కులు వచ్చినా కూడా వాడు ఎంతకు తేడా వచ్చింది 20 మార్కులతో ఫెయిల్ అయ్యిండు పాపం వాడు. ఓకే పాపం 20 మార్కులతోనే ఫెయిల్ అయ్యిండు. ఓకే అనదర్ స్టూడెంట్ 42 మార్కులు వచ్చినాయి. పాపం వీడికి ఎన్ని వచ్చినాయి 42 మార్కులు వచ్చినాయి. 42 మార్కులకు వీడు 30 మార్కులు ఎక్కువ వచ్చినాయి, 30 మార్కులు ఎబోవ్, 30 మార్కులు ఎబోవ్ వచ్చినాయి. ఓకేనా? సో మోర్ దెన్ మినిమం పాస్ మార్క్స్, ఫైండ్ ద మ్యాక్సిమం మార్క్స్ అండ్ పాస్ పర్సంటేజ్. మనం మ్యాక్సిమం మార్క్స్ పాస్ పర్సంటేజ్ ఒకటి చూసుకుందాం. ఇక్కడ పాస్ పర్సంటేజ్ కనుక పాస్ పర్సంటేజ్ ఎంతో చూసుకోవాలి. ఓకేనా? రైట్. చూసుకుంటే ఏమవుతుంది ఇక్కడ తేడా ఎంత అంటే ఇది 10% తేడా, 10% తేడా, అంతే కదా. ఇది 32, 42 10% తేడా. 10%కు 50 మార్కులు, 10%కు 50 మార్కులు అంటే ఒక్క పర్సంటేజ్కి ఎంత బేటా, ఒక్క పర్సంటేజ్కు 5 మార్కులు, అంతే కదా. 50/10 అంటే ఒక పర్సంటేజ్కు 5 మార్కులు, ఒక పర్సంటేజ్కు 5 మార్కులు. అయితే ఇక్కడ ఎన్ని మార్కుల తేడా వచ్చింది 20 మార్కుల తేడా వచ్చింది. అంటే ఎన్ని మార్కుల ఎంత పర్సంటేజ్ అవుతుంది, ఒక్క పర్సంటేజ్కు 20 మార్కులు అయితే సరే ఒక పర్సంటేజ్కు 5 మార్కులు అయితే 20 మార్కులకు ఎంత పర్సంటేజ్, 20 మార్కులకు ఎంత పర్సంటేజ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 20/5 అంటే 4%. 4% అంటే ఈ అబ్బాయికి 4% మార్కులు కనుక వచ్చేస్తే ఆటోమేటిక్గా గెలిచిపోతాడు. సో ఎంత కలపాలి 32 + 4 36%. ఆన్సర్ షుడ్ బి 36. ఆన్సర్ షుడ్ బి 36%. లేదా నువ్వు డైరెక్ట్ చూసుకోవచ్చు 32% వాడు ఫెయిల్ అయ్యిండు, 32% ఫెయిల్ అంటే 32% ఎక్కువనే ఉండాలి. ఇవన్నీ కూడా 32% తక్కువనే ఉన్నాయి. సో ఆన్సర్ డైరెక్ట్ 36. బట్ సమ్ టైమ్స్ వాడు 35, 37 కూడా ఇచ్చినప్పుడు కొంచెం మనకి ఇబ్బంది అవుతుంది. ఏం లేదు, ఇక్కడ 10%కు 50 అయితే 1%కు 5 అవుతుంది. ఇక్కడ ఎన్ని 20 మార్క్స్ తేడా ఉంది, 20/5 వేస్తే 4. ఈ 4 కనుక వాడికి యాడ్ అయిపోతే వాడు గెలిచిపోతాడు, పాస్ అవుతాడు. సో 32/5 దట్ ఈస్ ఈక్వల్ టు 36%. ఓకేనా? రైట్. దీస్ ఆర్ ది ప్రాబ్లమ్స్ ఆన్ పర్సంటేజ్.